నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులైంది మనం మాట్లాడుకోక. సో చాలా విషయాలు ఉండిపోయాయి, చాలా టాపిక్స్ ఉండిపోయి మాట్లాడుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ వచ్చేసరికి కొన్ని పోటీలు లేకపోతే కొన్ని ఈవెంట్స్ మన దగ్గర జరిగినప్పుడు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది అనుకోండి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. వేదిక అయింది హైదరాబాద్. సో అలాగా మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ తెలంగాణలో జరుగుతున్నాయి అనేసరికి చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాం. ఎందుకంటే అన్ని రకాల దేశస్తులు మన దగ్గరికి వస్తారు. అండ్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, వంటలు ఏంటి, అండ్ హైదరాబాద్లో మెలకొని ఉన్న కొన్ని ఈవెంట్స్కి సంబంధించిన ప్లేసెస్ని విజిట్ చేయించడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషకరం అనిపించింది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైందో తెలీదు, మ్యాగీ మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన అమ్మాయి, ఆ కంటెస్టెంట్ ఒక అమ్మాయి ఒక పెద్ద రాయి మన మీద వేసేసి వెళ్ళిపోయారు. ఓకే, స్పాన్సర్స్ని సాక్రిఫైస్ చేయాలి, అక్కడ కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఒక ప్రాస్టిట్యూట్ లాగా చూశారు అని. ఇది మనకి చాలా పెద్ద తలవంపు అని అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్పందన ఏంటి? ఇది కేవలం హైదరాబాద్ సమస్య అంటే నేను ఒప్పుకోను. డబ్బులుండి కొండ మీద కోతినైనా దించుకోగలను అనే ఒక మగవాడి మనస్తత్వం ఉన్న ఎక్కడైనా ఇది జరిగే విషయం. అది హైదరాబాదా, కలకత్తానా, బొంబాయా, లండనా, ఎక్కడైనా సరే. మేబీ అది ఇంగ్లాండ్ కూడా కావచ్చు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే వాళ్ళు రోజు తెల్ల స్కిన్ని చూసి స్కిన్ మీద వాళ్ళకంత భ్రమలు ఉండవు. ఇక్కడ మన హైదరాబాద్లో వాళ్ళకి ముఖ్యంగా ఇండియన్స్కి వైట్ స్కిన్ అంటే పిచ్చి. ఇప్పుడు అందం అంటే ఏంటి మన దగ్గర? అందం అంటే తెల్లతోలు, అంతే కదా, అంతకంటే ఏమీ లేదు. అమ్మాయి చాలా బాగుంది, సన్నగా ఉంది, తెల్లగా ఉంది అంటారు. అదే మన పారామీటర్స్. ఈ పిచ్చిలో నా దగ్గర డబ్బు ఉంది, నేను స్పాన్సర్ని ఎలా అయ్యాను అంటే నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి అయ్యాను. కాబట్టి నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆ అమ్మాయితో నేను ఎలా ప్రవర్తించినా సరే నేను కొంత ఇన్వెస్ట్ చేశాను అక్కడ. అండ్ నేను ఆ టైంని కొనుక్కున్నాను, అక్కడికి వెళ్ళే అవకాశాన్ని కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నప్పుడు వాడుకోకపోతే ఎట్లా? మనం ఒక హోటల్కి వెళ్తాము, హోటల్కి వెళ్ళినప్పుడు ఏం ఆలోచిస్తాము? అక్కడ బఫే అనుకోండి, ఇన్ని వందలని కట్టేస్తాం కదా, మొత్తం తినాలనుకుంటాం. కరెక్టే, మొదల దగ్గర నుంచి చివరి ఐటెం వరకు. అందుకోసం నేను బై చేశాను అనే ఒక విషయం దగ్గరికి వచ్చేసరికి మనకేమనిపిస్తుంది? నాకు హక్కు ఉంది అని ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్తాం, సినిమాలో ఏమేం కావాలనుకుంటారు? సగటు మగవాళ్ళు ఏం కోరుకుంటారు? అమ్మాయి అందంగా ఉండాలి, కాస్త అందాలు ఆరబోయాలి, డ్యూయెట్లు పాడాలి, ఆ డ్యూయెట్లో మంచి బట్టలు వెయ్యాలి. మంచి బట్టలు అంటే మంచి బట్టలు వెయ్యాలా అని వాళ్ళ దృష్టిలో మంచి బట్టలు ఏంటో అందరికీ తెలుసు. వెయ్యాలి, వాళ్ళు చేసేవన్నీ సెన్సార్ వాళ్ళు కట్ చేయకుండా ఉండాలి. అలా కట్ చేయకుండా ఉంటేనే నేను పెట్టిన డబ్బులకి న్యాయం. అక్కడ ఉన్న హీరో ప్లేస్లో నేను వెళ్ళిపోయి నేనే హీరోని ఊహించుకుని ఆ అమ్మాయితో డాన్స్లు వేసి కింద మీద పడి అంటే మనం పెట్టిన డబ్బులకి ఎంత కోరుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ స్పాన్సరర్ అంటే ఏం తక్కువ డబ్బులతోటి స్పాన్సరర్ అవ్వరు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను డబ్బులు పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ ఒక హక్కు ఉంటుంది, ఇక్కడ నేను డిమాండ్ చేయొచ్చు, వాళ్ళు వచ్చారు, ఇదే ఉంటుంది. ఇప్పుడు చూడండి, అత్యాచారాలు చేసేటప్పుడు కూడా ఎవరైతే నిస్సహాయంగా కనిపిస్తారో, ఎవరైతే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారో అట్లాంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేయడానికి ధైర్యం వచ్చేస్తుంది వీళ్ళకి. మరి అలాగే ఇక్కడ కూడా ఈ పరిస్థితుల్లో ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు అతిథులు, వాళ్ళకి మనం గౌరవం ఇచ్చేటట్లు ఉండాలి తప్పితే, అంతే, వాళ్ళు మన హైదరాబాద్కి అతిథులు, ఒక రకంగా పోటీల్లో పాల్గొనడానికి వచ్చి ఉండొచ్చు,
వాళ్ళ అందాల ప్రాతిపదికన, కొలతల ప్రాతిపదికనే వాళ్ళు అందాల పోటీల్లో నెగ్గడానికి వచ్చుండొచ్చు, అది వేరే విషయం. కానీ మనకు అతిథులు కదా. ఇప్పుడు అలా అతిథులుగా వచ్చినందుకే కదా వాళ్ళ చేత చీర కట్టిపించారు, ముడి పెట్టించారు, పువ్వులు పెట్టించారు, చార్మినార్ పట్టుకెళ్లారు, గుళ్ళకు తీసుకెళ్లారు, పట్టుకెళ్లారు, మన ఫుడ్ ఏంటో చూపించారు. మనం ఇదేంటో కూడా చూపిస్తున్నాం. నిజానికి వాళ్ళందరూ క్రిస్టియన్స్, వాళ్ళని గుడికి కూడా తీసుకెళ్ళాం మనం. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఏం జరిగినా ముక్కు మూసుకుని నోరు మూసుకుని ఈ పోటీ ఏదో కంప్లీట్ చేసుకుని మనకేవో గిఫ్ట్లు వస్తాయి అవి తీసుకొని, అయితే మిస్ వరల్డ్ అవుతాము, లేకపోతే మనకేవో గిఫ్ట్లు వస్తాయి అవి తీసుకుని మన ఊరు వెళ్దాం అనే ఇదిలో ఉంటారు తప్పితే వాళ్ళు కంప్లైంట్ చేయాలి, గొడవ చేయాలి, వెళ్ళిన చోట నాన్ సెన్స్ చేయాలి, ఒక ప్రాబ్లమేటిక్ పర్సన్గా క్రియేట్ అవ్వాలని ఎవ్వరు అనుకోరు. కానీ ఈ అమ్మాయి అలా అనుకుంది అంటే ఏమి జరుగుండొచ్చు అక్కడ. ఆ అమ్మాయికి అంటే మాగి ఆ అమ్మాయికి స్పాన్సర్స్ అనే తెలుసు, వాళ్ళెవరో పెద్దగా తెలియదు. బట్ ఇప్పుడు కూపీ లాగుతుంటుంటే తెలంగాణ గవర్నమెంట్ కాస్త సీరియస్ అయ్యారట. అసలు ఏం జరిగిందని నివేదిక రప్పించుకుంటున్నారట. అందుతున్న సమాచారం వరకు మేబీ అది వైరల్ అవుతున్న టాపిక్ అనుకోవచ్చు కూడా, నిజానిజాలు పక్కన పెడితే, ఒక పార్టీకి సంబంధించిన మంత్రి అలా బిహేవ్ చేశారు. ఆమెకి వాళ్ళు మంత్ర లేకపోతే వాళ్ళ పోస్ట్ ఏంటి రాజకీయం తెలియక స్పాన్సర్స్ అంటున్నారు. పరిచయం చేసుకున్నాడంట, నేను అపోజిట్ పార్టీ లీడర్ని అని చెప్పి పరిచయం చేసుకున్నాడంట, అపోజిషన్ పార్టీ లీడర్ని అని పరిచయం చేసుకున్నాడంట. ఏది ఏమైనా సరే ఒక రకంగా నాకేమనిపించిందంటే, ఈ మొత్తం నేను ఎప్పుడు కూడా చెడులో మంచి చూడాలనుకుంటా. జరిగింది వెధవ పనే, జరిగింది బాధాకరమైన విషయమే. దీనిలో కూడా ఎంత అందాల ప్రాతిపదిక మీద ఒక పోటీ జరిగేదానికి వచ్చిన అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక ఆత్మాభిమానంతో వెళ్ళిపోయింది చూశారు. అది నాకు చాలా ముచ్చటేసింది. ఒక ఆడపిల్లకి కావాల్సింది అదే. చెప్పలేదట ఎవ్వరికి, ఇక్కడ చెప్పలేదు, అక్కడికి వెళ్ళి చెప్పిందిగా. అక్కడికి వెళ్ళి చెప్పిందిగా. అయితే దాన్ని వీళ్ళు ఏదో మసిపూసి మారేడికే చేద్దామని చూస్తున్నారు. కానీ ఏది ఏమైనా ఆ అమ్మాయి బాధపడిన మాట వాస్తవం. ఇక్కడ ఉన్న జెండర్ డిస్క్రిమినేషన్ అమ్మాయి గమనించింది. దాన్ని అర్థం చేసుకుని ఇంకో 3 రోజులు ఆగి ముక్కు మూసుకుని ఉంటే పోలా అన్నట్లు ఉండకోకుండా అమ్మాయి బాయ్కాట్ చేసింది. చూడండి, ఇది ఒక రకంగా అందాల పోటీలను నిర్వహించే వాళ్ళకు కూడా చెంపదెబ్బ పెట్టినట్టు. ఇప్పుడు ఆవిడ ఏదో సమర్థించుకుంటుంది, అందాల పోటీలు నిర్వహించే ఆవిడ. లేదు అట్లేం లేదు, వాళ్ళ ఇంట్లో ఏదో హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పింది, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇలాంటి అభాండం వేస్తుంది అని చెప్పి ఆవిడ చెప్తుంది. కానీ హెల్త్ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పకపోతే మీరు వెళ్ళనిస్తారా కదా? అందుకని చెప్పి వెళ్ళింది. ఇంకొక ఆమె వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా మనము మన మగబుద్ధిని చూపించాము అనేది అర్థమైంది. ఇది మొత్తానికి హైదరాబాద్ ప్రతిష్టకు కానీ, తెలంగాణ ప్రతిష్టకు కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ వేసి రుద్దితే నేను ఒప్పుకోను. ఇది కొంతమంది వ్యక్తుల యొక్క మానసిక దౌర్బల్యాన్ని మొత్తానికి వేసి రుద్దొద్దు. కాకపోతే అందం చుట్టూ వ్యవహారాలు ఇలాగే ఏడుస్తాయి. కానీ కృష్ణకుమారి గారు, ఇది అందాల పోటీ కాదని అనడానికి లేదు. మీరు అన్నట్టుగా అందము కొలతల ఆధారితంగానే ఈ పోటీలు నిర్వహించబడతాయి. కానీ లాస్ట్లో అసలు నీ తెలివితేటలు ఏంటి, మీరేంటి అనేది ఒక జడ్జిమెంట్ ప్రకారం ఫైనల్ గా క్వశ్చన్స్ అడుగుతారు కదా. అది మనకు జరుగుతుంది, అది లాంఛనం మాత్రమే. ఒకవేళ నిజంగా బ్యూటీ విత్ బ్రెయినే అనుకుంటే గనక అసలు బ్యూటీ అనే మాట ఎందుకు అనాలి? బ్రెయిన్ కాంటెస్ట్ అని పెట్టొచ్చుగా. అది కూడా కరెక్టే కదా. మనం మిస్ యూనివర్స్ వాళ్ళని చూసాము, రంగు ప్రాతిపదికన అనుకుంటే ఆఫ్రికన్స్ కి రాకూడదు, నల్ల జాతీయులకు రాకూడదు, కానీ వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు కదా. అంటే ఇప్పుడు అసలు ఈ అందాల పోటీలు వెనక రహస్యం ఏంటంటే మార్కెట్ ని విస్తరించుకోవటం, సౌందర్య సాధనాల కాస్మెటిక్స్ కంపెనీల యొక్క మార్కెట్ కోసమే ఈ అందాల పోటీలు నిర్వహిస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఈ అందాల పోటీలు నిర్వహించేటప్పుడు కూడా ఎక్కువ బిజినెస్ పీపుల్ స్పాన్సర్ చేసి వాళ్ళ వ్యాపారాలకి ఒక మార్కెట్ని సృష్టించుకోవటానికి ఈ పోటీలు జరిపేది. అంతేగాని ఇక్కడ ఏమి తెలివి కౌనుబడేగా కరేర్పతి ఏం జరగదండి ఇక్కడ. అలాగే బాహ్య సౌందర్యం కన్నా మానసిక సౌందర్యానికి, అంతః సౌందర్యానికి కితాబులు ఇచ్చే వ్యవహారాలు కూడా ఏమి ఇక్కడ నడవండి. ఇక్కడ జరిగేది కేవలం కొలతలు, అందం, పారామీటర్స్, అంతే. చూద్దాం. అలాంటివి ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.